ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక్కరోజు ముందే లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 31వ డివిజన్లోని బొమ్మగుంటలోని ఎన్సీబీ కాలనీలో మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య నేతృత్వంలో పెన్షన్లను పంపిణీ చేశారు. తిరుపతి నగరంలో 18,907 మంది పెన్షనర్లకు 8,25,00,000 రూపాయల నగదును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ప్రతి నెల 1వ తేదీనే పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం కానుకగా ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సూపర్ 6లోని అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఆయన తెలిపారు. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం వైసీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, ఆర్కెట్ కృష్ణప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6 నెలల కాలంలోనే ఎన్నో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసి అన్నిటికీ సంసిద్ధత అయి ఈరోజు ఒక పక్క అమరావతి నిర్మాణము, ఇంకో పక్క పోలవరం నిర్మాణము, ఇంకో పక్క ఐటీ కారిడార్లు, ఇంకో పక్క ఇండస్ట్రీస్, ఇంకో పక్క అభివృద్ధి, సంక్షేమం, సూపర్ 6లో భాగంగా ఇప్పటి వరకు ఇచ్చిన పెన్షన్ పథకాలు, మన అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రాబోయే ఉగాదికి కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాలు కూడా కల్పించే సౌకర్యం కూడా చేస్తామనేసి నూతన సంవత్సర శుభాకాంక్షలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఈ 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదు అనేసి ధర్నాలు మొదలు పెడుతున్నారు. మీరు ఏమి చేశారు, ఏం సాధించారు, రోజుకు ఒక కుంభకోణం రైల్వేకి వస్తూ ఉంటే దానిపైన మీరు ఆలోచించుకోకుండా ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి, అభివృద్ధికి సహకరించండి. ప్రజలందరూ కూడా ఈరోజు సహకరిస్తున్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలోనే 18,907 మందికి దాదాపు 8,25,75,500 రూపాయలు ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు రేపు జనవరి 1 సెలవు రోజు కాబట్టి ముందు రోజే ఈరోజు ఆలోచించి ముఖ్యమంత్రి జనవరి 1కు అందరికీ అవసరాలు ఉంటాయనేసి సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందు రోజే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, పెన్షన్ కార్యక్రమాన్ని అందరికీ అందించేలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా అందరు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మేము కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో భాగంలో కూడా భాగస్వాములు అయినామనేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తిరుపతి నగర వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకరోజు ముందే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికి కూడా ఒక శుభవార్త అందిస్తూ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజునే చాలామందికి అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పినట్టు చేస్తూ పథకాలన్నీ కూడా ఈ రోజున ప్రజలకు అందిస్తూ ఈరోజు తిరుపతి నగరంలో దాదాపు 8 కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే భర్తను కోల్పోయి వాళ్ళ భర్త పెన్షన్ తీసుకునే విధంగా కూడా ఈరోజు తిరుపతి నగరంలో కొత్త పెన్షన్ కూడా 8 ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మరి ఈరోజు ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.